ఆఫీస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా రబ్బర్ స్టాంప్ అనేది ఇక్కడ చాలా వాడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో రబ్బర్ స్టాంప్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రబ్బర్ స్టాంప్ బిజినెస్ అనేది చాలా స్మాల్ స్కేల్ బిజినెస్. మీరు దీని గురించి అనవసరంగా ఒక స్పేస్ తీసుకొని ఒక ఆఫీస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీరు మీ ఇంట్లోనే ఉండి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీకు కాంటాక్ట్స్ కావాలనుకుంటే మీరు విజిటింగ్ కార్డ్స్ ద్వారా లేదా ఆన్లైన్లో మీ ప్రమోషన్ ద్వారా మీ కాంటాక్ట్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇంట్లోనే ఉండి చాలా డబ్బుల్ని ఎర్న్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటంటే రబ్బర్ ఇంకా స్టిక్స్ అన్నమాట. దీన్ని మనం indiamart.com నుంచి బై చేయవచ్చు. అంతేకాకుండా ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఆ మెషిన్ ఎలా వర్క్ అవుతుందో తెలిసిపోతుంది. దీనికోసం మనకు జస్ట్ ఫోటోషాప్ ఆర్ పెయింట్ కానీ వచ్చుంటే సరిపోతుంది. దాని త్రూ మనకు కావాల్సిన డిజైన్ అనేది డిజైన్ చేసుకొని ఈ రబ్బర్పై ఇన్సర్ట్ చేసి ఈ మెషిన్లో పెడితే చాలు, ఈజీగా మీ రబ్బర్ స్టాంప్ అనేది తయారైపోతుంది. అండ్ దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రబ్బర్ స్టాంప్ గురించి ఎవ్వరు 10 షాపులకు తిరిగి దాని రేట్ ఎంత అని తెలుసుకోరు. సో మీరు మార్కెట్లో దానికన్నా కొంచెం తక్కువగా సేల్ చేసినా కూడా మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ రేట్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క స్టాంప్ ఒక్కొక్క సైజ్ పై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాని రేట్ అనేది వేరియేషన్లో ఉంటుంది. అండ్ ఈ మెషిన్ కూడా చాలా వెరైటీస్లో ఉంటాయి. సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అని డిఫరెన్స్ ఉంటుంది. మీరు స్టార్టర్స్ అయితే సెమీ ఆటోమేటిక్ తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.